Hi friends, welcome to my YouTube channel Lalita Tax 99. ఇవాళ 28 సెప్టెంబర్ 2024 జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్కి సంబంధించిన అంటే నాకు అనిపించిన విషయాలు నేను చూసినటువంటి చిన్న సబ్జెక్టు మీతో షేర్ చేసుకోవడానికి అన్నట్లు నేను ఇవాళ చెప్తున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ సాటర్డే రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ అవ్వటమే మనకి ఈ మన మణికంఠను తర్వాత సోనియా కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటారు అనమాట, అంటే నామినేషన్స్ గురించి. సో వీకెండ్ అయ్యేప్పటికీ మణికంఠకి ఏమవుతుందంటే నామినేషన్స్ ప్రెషర్ పడేలా ఉంది. ఆదిత్య ఓం కానివ్వండి, మణికంఠ వీళ్ళిద్దరూ కొంచెం నామినేషన్స్ ఎక్కువ ఆలోచిస్తుంటారు, ఎక్కువ మాట్లాడుకుంటుంటారు అనమాట. సో ఆ నామినేషన్స్ గురించి ఏదో సోనియాతో మాట్లాడుతుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో హౌస్ మేట్స్ అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో భోజనం చేసుకుంటూ మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేస్తూ ఉంటారు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొకటి ఏమంటే షో స్టార్ట్ అవుతుంది, నాగార్జున గారి షో. దీంట్లో ఈసారి ఏమంటే అంటే లాస్ట్ టైం కూడా ఉందేమో నేను గమనించలా, ఈసారి ఏమంటే పర్టికులర్గా ఎవ్రీ టైము బయట సాంగ్స్ కాకుండా మన హౌస్ మేట్స్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల్ని తీసుకొని సాంగ్గా కంపోజ్ చేయటం, ఆ వాయిస్ వాడుకుంటూ సమ్ బీట్స్ యాడ్ చేయటం అనేది చాలా బాగుందనమాట. సో నబీల్ కానీ ప్రేరణ సోనియా వీళ్ళు లాస్ట్ వీక్ నబీల్ మాట్లాడిన మాటతోటి ఐ కెన్ రైజ్ మై వాయిస్ అంటూ ఒక సాంగ్ పెట్టారు, చాలా బాగుండేది. సో ఈసారి కూడా సోనియా కానీ తర్వాత మన ప్రేరణ నబీల్ వీళ్ళు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాడుతూ కొంచెం బీట్ అంటే సమ్ న్యూ బీట్స్ వాడుకొని అది సాంగ్ లాగా కంపోజ్ చేసి డాన్స్ చేస్తే చాలా బాగుంది అనమాట అదే కాన్సెప్ట్. దాని తర్వాత మన నాగార్జున గారు ఎంట్రీ వచ్చింది, నేనే హీరో అంటూ, మరి అది విక్రమ్ సినిమా అనుకుంటాను, ఆ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చారు. సో అప్పుడే మనకు అర్థమైంది ఇవాళ హీరో టాస్క్ ఉందని చెప్పన్నట్లు దాన్ని కనెక్ట్ అయిందని నాకు అనిపించింది ఆ సాంగ్ వేసినప్పుడు. సో నాగార్జున గారు రావటమే హాయ్ హౌస్ మేట్స్ అన్నప్పుడు ఎలా ఉన్నారంటే కూల్ సార్ అంటే నాగార్జున గారు టైం నాట్ కూల్ అన్నట్లు చెప్పేసరికి హౌస్ మేట్స్ అంతా ఒక్కసారి షాక్ అయ్యారనమాట. అంటే కొంచెం ఓకే ఇవాళ ఏదో కొంచెం హాట్గా జరుగుతుంది అన్నట్లు అనుకున్నారు. సో వెంటనే నాగార్జున గారు మళ్ళీ కూల్ చేస్తారు, ఓకే కూల్ అన్నట్లు చెప్పారనమాట. సో తర్వాత వీళ్ళందరికీ కూడా హౌస్ మేట్స్కి సార్ చెప్పారన్నమాట. నాగార్జున గారు ఏం చెప్తారంటే ఇవాళ ఈ 1 వీక్లో జరిగినటువంటి ఈ టాస్క్ మీద వీటన్నిటి మీద కూడా హీరో ఎవరు జీరో ఎవరు అన్న ఒక చిన్న టాస్క్ చేద్దాము అన్నట్లు చెప్తారనమాట. సో అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే హీరో ఎవరు జీరో ఎవరు అని చెప్పన్నప్పుడు మనకి కొంచెం ఆటోమేటిక్గానే జనాలకంతా ఒక్కసారి వాళ్ళందరూ ఆలోచించుకున్నారు ఎవరి గురించి ఎవరి పేరు చెప్పాలి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ నామినేషన్ పాయింట్స్ లాగా అనిపించింది నాకైతే ఇది. సో ఇది పక్కా నామినేషన్స్కి వాడుకునే సబ్జెక్ట్ అనమాట ఇవాళ జరిగినటువంటి ఇదంతా కూడా. సో ఫస్ట్ మణికంఠని అడుగుతారు. మణికంఠ ఏంటో మరి నామినేషన్స్ అప్పుడును ఇలాగా వీకెండ్ షోస్లో ఎంత క్లారిటీ ఉంటాడో ఆ అబ్బాయి మళ్ళా వీక్ మొత్తము తన గేమ్ జరిగేటప్పుడు ఎందుకు అంత క్లారిటీ కనిపించదు ఆ అబ్బాయికి. సో అదే క్లారిటీని మెయింటైన్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. అబ్బాయి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాడు, స్టాండ్ తీసుకోలేడు. ఇక్కడ ఎంత క్లారిటీగా ఎంత బాగా చెప్పంటే అడగటమే వెంటనే మన నబీల్కేమో హీరో అని చెప్పన్నాడు, తర్వాత నయనికాకేమో జీరో అని చెప్పన్నట్లు అన్నాడు. సో నబీల్కి హీరో అని చెప్పటం అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటము జస్టిఫికేషన్ చాలా చక్కగా ఇచ్చుకున్నాడు. సో నయనిక కూడా చాలా చక్కగా చెప్పాడు అనమాట, నయనిక ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అనేది. సో నాగార్జున కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. సో నయనిక నిజంగానే జీరో అయిపోయింది అన్నట్లు చెప్తారనమాట. సో సోల్జర్ టీమ్ అన్నది అదే మన బెలూన్ టాస్క్ అన్నది నబీల్కి చాలా ఫెచ్ అయింది దీంట్లో. సో పృథ్వీ గెలిచినప్పటికీ నబీల్ ఓడిపోయినా సరే గెలిచినట్లయింది అనమాట. అంత ఫెచ్ అయింది అబ్బాయికి నబీల్కి ఆ టాస్క్లు. ఎందుకంటే దాని ముందరే అంత ఫుడ్ తీసుకొని మళ్ళీ అబ్బాయి రావటం అన్నది అంటే అంత హెవీ ఫుడ్ తీసుకున్నాడు అనమాట. అంత హెవీ ఫుడ్ తీసుకున్న వెంటనే ఆ అబ్బాయి ఆ టాస్క్కి రెడీ అయిపోయాడు. ఎంతసేపు ఉండాలో తెలియదు, ఎంత ప్రెషర్ పడుతుంది దాని మీద. సో మనకి ఇవాళ సీత చెప్పినప్పుడు అర్థమైంది అబ్బాయి రైట్ హ్యాండ్కి
తనకి సర్జరీ ఏదో జరిగింది అన్నట్లు. నేను అప్పుడే అనుకున్నా టాస్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు దాన్ని. అబ్బాయి ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది, కానీ అబ్బాయికి సర్జరీ ఏదో జరిగిందంట లెఫ్ట్ హ్యాండ్కి. అందువల్ల తను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి ఏదో సర్జరీ జరిగితే లెఫ్ట్ హ్యాండ్ తోటి దాన్ని హోల్డ్ చేయడం జరిగిందనమాట. సో అది నిజంగానే చాలా బాగా అనిపించింది. అంటే మణికంఠ ఇచ్చిన జస్టిఫికేషన్ చాలా రైట్గా అనిపించింది అనమాట అది. సో తర్వాత మనకి నాగార్జున కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు, చక్కగా చెప్పామని చెప్పి అన్నట్లు. తర్వాత మళ్ళీ అంతే అందరూ అట్లాగే చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎక్కువ మంది మన నబీల్కి ఎక్కువ హీరో అని చెప్పి అన్నట్లు చెప్పారు. సో ఇది హీరో జీరో టాస్క్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా అంటే ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో నాగార్జున గారు వాళ్ళందరికీ కూడా మధ్యలో తలంటుతూ వచ్చారనమాట. అది చక్కగా ఉంది, ఎందుకంటే ఎవరైతే ఆడియన్స్ బయట ఏదైతే అనుకుంటున్నారో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా నాగార్జున గారు టచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమేమి చేశారు, వాళ్ళ తప్పులు ఏంటనేది చక్కగా చెప్పడం జరిగిందనమాట. అది కూడా కొంచెం బాగా అనిపించింది నాకైతే. తర్వాత చూసుకుంటే యష్మికి ఇచ్చారనమాట తర్వాత. సో యష్మి కూడా నబీల్కి హీరో అని చెప్పింది, నయనికాకేమో జీరో చెప్పింది. సో నబీల్కి హీరో చెప్తూ యష్మిలో ఉన్నటువంటి ఫైటింగ్ స్పిరిట్ కానివ్వండి, తర్వాత తనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చూస్తే చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది అనమాట. ఏం చెప్పిందంటే నబీల్కి హీరో అని చెప్తూ, సో నబీల్ హీరోలాగా ఆడుతున్నాడు అన్ని గేమ్స్లో, సో నేను కూడా నబీల్కి టఫ్ ఫైట్ ఇద్దాం అనుకుంటున్నాను, నబీల్కి కాంపిటేటివ్గా ఉండాలనుకుంటున్నాను అనేప్పటికీ నాగార్జున గారు మరి ఏమైందమ్మా నీ గేమ్ అని చెప్పని అడిగేప్పటికీ లేదు సార్, నేను ఐ విల్ రెక్టిఫై మై మిస్టేక్స్ అండ్ ఐ విల్ పికప్ అన్నట్లు తను ఏదో సమాధానం చెప్పింది. నయనికాకి యాజ్ యూజువల్ వాళ్ళు చెప్పినట్లే తనకి ఏం లేదు అన్నట్లు చెప్పేసరికి నాగార్జున గారు కూడా నయనికాకి కొంచెం చెప్పారనమాట. ఎందుకు అప్పుడప్పుడు జోన్ అవుట్ అవుతుంటుంది తను, తర్వాత ఏదో జరిగిపోయిన విషయాలు ఎందుకు అనుకుంటూ ఆలోచిస్తూ ఎందుకు అలా ఉంటావు, సో నువ్వు కూడా కొంచెం ఎప్పుడైతే ప్రజెంట్లో ఉండు, ఈ సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో అందులోనే ఉండమ్మా, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు ఆలోచిస్తూ వాటి మీద ఆలోచిస్తూ నువ్వు జోన్ అవుట్ అవుతూ ఉంటుంటావు. సో కొంచెం ఇప్పటి నుంచి అయినా సరే ఈసారి నుంచి అయినా కొంచెం బాగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంటూ ఏం జరుగుతుందో దాంట్లో పార్టిసిపేట్ అవుతూ యాక్టివ్గా ఉండనేప్పటికీ సో నయనికా కూడా ఓకే అన్నది. సో అది కూడా చాలా బాగా చెప్పారు నాగార్జున గారు నయనికాకి, అది కూడా నాకు అనిపించింది అనమాట. సో తర్వాత అట్లాగే నాగార్జున గారు నబీల్ కూడా అప్రిషియేట్ చేశారు, ఆ ఇమిటేషన్ టాస్క్లో చాలా బాగా చేశాడని చెప్పేసి నబీల్ కూడా చాలా ఖుషి అయ్యాడనమాట నాగార్జున గారు అప్రిషియేట్ చేసేప్పటికీ. సో తర్వాత నబీల్కి ఇచ్చారనమాట. నబీల్ ఏమో తన హీరో పృథ్వీ అని చెప్పాడు. ఏదైతే బెలూన్ టాస్క్ ఉందో అందులో మోర్ దాన్ 3 hours నిలబడేప్పటికీ ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటిగానే ఈక్వల్గా నిలబడుకున్నప్పటికీ నబీల్లో ఉన్నటువంటి ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనేది నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట. తనకి ఈక్వల్ కాంపిటేట్ అయినప్పటికీ ఆ అబ్బాయికి హీరోగా ఇచ్చి తనని కొంచెము పుష్ చేసినట్లు అనిపించింది. సో నబీల్ దగ్గర ఉన్నటువంటి గొప్ప థింగ్ అదనమాట. సో మన పృథ్వీకి హీరో అని చెప్పి అన్నాడు. అలాగే జీరో అనేమో మణికంఠని జీరో ఇచ్చాడు. సో ఏమంటే మణికంఠని జీరో చేయడంలో అతని ఉద్దేశం ఏమంటే తనకి ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో తను ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తాడో వాళ్ళనే లాస్ట్లో నామినేషన్ పాయింట్లో పెడతాడు అనేది నబీల్ ఇష్యూ అనమాట. సో అది ఎందుకో మరి మణికంఠ బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తాడు, అందరితోనూ ఉండాలనుకుంటాడు, అందరితోనే ఉండి ఏదో ఒక వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకొచ్చి అదే పాయింట్స్ ముందర పెట్టి నామినేషన్ చేయడం అనేది ముందు నుంచి అబ్బాయికి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అదే అనమాట అబ్బాయి మీద. సో ఈసారి మణికంఠ మార్చుకుంటాడేమో చూద్దాం, హౌస్లో కనుక కొనసాగితే. ఇది అబ్బాయి కనుక మార్చుకోగలిగితే తన గేమ్ ఇంకొంచెం బాగుంటుంది. సో ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, తర్వాత మన నామినేషన్స్ అన్నట్లు చూస్తే బాగుంటుంది. సో అందరికీ కూడా అదే ఇష్యూ మణికంఠతోటి ముందు నుంచి జరుగుతుంది. అది మణికంఠ ఏ ఇష్యూ తీసుకొచ్చి మనల్ని ఎక్కడ నిలబెట్టిస్తాడో తెలియదు అన్నట్లు సోనియా కూడా అదే విషయాన్ని అతనికి జీరో చేసినప్పుడు చెప్తుంది అనమాట. ఇదే పాయింట్ తను రేస్ చేయటం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మన నాగార్జున గారు మళ్ళీ మణికంఠకి చెప్తాడు, నువ్వు ఎలాగా ఉండాలో నువ్వు ఒకసారి నిన్ను నువ్వు రివ్యూ చేసుకో, నువ్వు ఎలా ఉంటున్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకో.
సో హౌస్ మేట్స్ అందరూ నీకు ఇంత చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు నిన్ను మార్చుకోవు, ఇదే ఒక్క వారం కాదు కదా 4 వీక్స్ నుంచి ఇదే జరుగుతుంది కాబట్టి నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది మణికంఠ, ఇది నీకోసమే అన్నట్లు చెప్తూ నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి, నువ్వు ఏదైనా అనుకున్నప్పుడు దాని మీద స్టాండ్ తీసుకో, ఎందుకంటే ఇప్పుడో మాట చెప్తావు, ఇంకో చోట ఇంకో మాట చెప్తావు, ఫ్లిప్ అవుతుంటావు. సో నీ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకుంటేనే నువ్వు నిలబడతావు హౌస్లో, కాబట్టి ఇందువల్ల నీకు ఇది కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది, నువ్వు స్టాండ్ తీసుకోకుండా మాట్లాడటం అనేది చెప్పడం అనేది నిజంగానే బాగుంది. కాకపోతే మణికంఠ విషయంలో నాకు అనిపించింది ఏమంటే ఆ అబ్బాయి స్టాండ్ తీసుకోలేకపోవటానికి, ఎందుకంటే వాళ్ళతోటి మంచిగా అంటే వాళ్ళ గ్రూప్లో ఉంటాడు, వాళ్ళ క్లాన్లో ఉంటున్నప్పుడు ఆ అబ్బాయి మ్యాక్సిమం ఫైట్ చేస్తాడనమాట. సో ఇతని దగ్గర ఉన్నది ఏమంటే ఏదైనా ఒక చిన్న మాట అనగానే తీసుకోలేడు మణికంఠ, దాన్ని తీసుకోలేడు, వెంటనే ఓహో ఇలా ఉండకూడదేమో అని చెప్పని మళ్ళీ వెంటనే మార్చుకోవటం ఇట్లా చేస్తుంటాడు అనమాట. అందువల్ల అబ్బాయికి పాపం ఆలోచించేది మంచిగా ఆలోచిస్తాడు, చేసేది మంచిగా చేస్తాడు, కానీ ఆ అబ్బాయికి ఎందుకో పాపం ఈ హౌస్ మేట్స్ ఇస్తున్న ఈ ఫీడ్బ్యాక్ తోటి ఎప్పుడైనా అంటే వీక్ డేస్లో అది తీసుకొని ఓకే ఇట్లా ఉండాలేమో అనుకుని మళ్ళీ అనుకుంటాడు, అందువల్ల స్టాండ్ తీసుకోలేదేమో ఆ అబ్బాయి విషయంలో ఆ అబ్బాయికి. సో నాగార్జున గారు ఇది కూడా చాలా చక్కగా చెప్పారు, నీ విషయంలో నువ్వే స్టాండ్ తీసుకోవాలి, ఎవరు వచ్చి మాట్లాడరు నీ తరపున అన్నట్లు చెప్తే ఓకే సార్ ఈ వీక్ నుంచి ఉంటానన్నట్లు. సో ఇదంతా చూస్తే నాగార్జున గారు చెప్పిన దాని ప్రకారము ఈ వీక్ మన హౌస్ మేట్స్ ఆడే ఆటలో కానివ్వండి, వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి, వాళ్ళ మాటల్లో కానివ్వండి ఏదన్నా కొంచెం చేంజ్ వస్తుందేమో అనిపించింది. ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం చెప్పారు నాగార్జున గారు ఎవరెవరు ఎలా ఆడుతున్నారు, ఎలా ఉంటున్నారు, అంటే ఓన్లీ గేమ్ పరంగా మాట్లాడలేదు. ఇవాళ ఎపిసోడ్లో కంప్లీట్గా మనకు అనిపించింది అంటే గేమ్ పరంగా మాట్లాడలేదు అనమాట. గేమ్ పరంగా మాట్లాడింది కొంచెం, అయితే చాలా ఇష్యూస్ వాళ్ళ హౌస్లో ఎలా ఉంటున్నాయి. ఆల్మోస్ట్ ఈ 1 మంత్కి మనం అనుకోవచ్చు దీన్ని ఏమంటే అప్రిసియేషన్ లాగా అనుకోవచ్చు. మనకి అప్పుడప్పుడు మనకి అంటే అప్రిసియేషన్ అని కాకపోయినా వాళ్ళకి కొంతమందికి అప్రిసియేషన్ ఇచ్చారు, కొంతమందికి ఆడని వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత వీళ్ళందరూ ఈ 1 మంత్కి వీళ్ళకి రివ్యూ లాగేమో అనేసి నాకు అనిపించింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ అప్రైజల్ వాళ్ళకి 1 మంత్ అప్రైజల్ ఇచ్చినట్లు అనిపించింది 4 వారాలకి సంబంధించి. సో ఈ అప్రైజల్ ప్రకారం వాళ్ళు ఏదైనా మారుతారేమో చూద్దాము. ఆల్మోస్ట్ మారినట్లు అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళలో కొంచెం ఆలోచన అనేది మొదలైందనమాట. ఓకే మనం ఇలా ఆడుతున్నామా, ఇలా పోర్ట్రే అవుతుంది అనేసి. తర్వాత ఆదిత్య గారిని అడిగితే ఆదిత్య గారు ఇక్కడ స్మార్ట్ గేమ్ ఆడారు అనమాట. మన నిఖిల్కి హీరో ఇచ్చాడు అనమాట. ఎందుకంటే నిఖిల్ క్లాన్లో వెళ్ళాడు కదా ఇప్పుడు ఆదిత్య గారు. సో నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆయన చీఫ్ కాబట్టి ఆయనకి హీరో అన్నట్లు చెప్పారనమాట. తర్వాత మణికంఠకి 0 ఇచ్చాడు. సో నిఖిల్కి హీరో అంటూ మణికంఠకి 0 అని చెప్తూ నిఖిల్ మధ్య ఏదో నిఖిల్ బాగా ఆడుతున్నాడు అని చెప్పన్నట్లు చెప్పాడు అనమాట. తర్వాత నయనికకి చెప్తే నయనిక ఎక్సలెంట్గా సీత నా హీరో అన్నట్లు చెప్పింది, మణికంఠకి 0 ఇచ్చింది అనమాట. సో నయనిక సీత నా హీరో అనగానే నాగార్జున కూడా ఎస్ షీ ఈజ్ ఆల్సో మై హీరో అన్నట్లు చెప్పారనమాట. సో నయనిక చెప్తూ మళ్ళీ తనకి ఎవరైతే సీతని ఎమోషనల్గా వీక్ అని అన్నారో ఆ వీక్ పాయింట్ని స్ట్రెంగ్త్గా మార్చుకొని ఆ ఎమోషన్ తోటి తను గేమ్స్ ఆడుతూ హౌస్ అంటే తన క్లాన్ మెంబర్స్ అందరికీ కూడా అదే ఎమోషన్ తోటి బూస్టప్ ఇస్తూ గేమ్లో మంచిగా ఆడేలాగా తను వాళ్ళందరికీ కూడా బూస్టప్ ఇచ్చింది. ఆ ఎమోషన్ తోటి తను స్ట్రెంగ్త్గా మార్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అదే విషయాన్ని నయనిక సీతకి చాలా చక్కగా జస్టిఫై చేసి చెప్పింది. మణికంఠ క్యాజువల్ అందరూ చెప్పినట్లే తన ఎమోషన్స్ కానీ ఫ్లిప్ అవటము, స్టాండ్ తీసుకోలేకపోవటం అనే విషయాల మీదనే చెప్పారనమాట. తర్వాత ప్రేరణకి ఇచ్చినప్పుడు ప్రేరణ ఏమో నబీల్ తన హీరో అని చెప్పింది, నిఖిల్ ఏమో నబీల్ హీరో నిఖిల్ 0 అన్నట్లు చెప్పింది ప్రేరణ. సో నబీల్ హీరో అంటే మామూలుగా అందరికీ తెలిసినట్లే తనకి నబీల్ దగ్గర అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. తన నబీల్లో చూసినటువంటి ఫన్ కానివ్వండి, ఎమోషను, ఈ చైల్డిష్నెస్. సో గేమ్లో కూడా తను అంటే ఆ గేమ్ ఆడేటప్పుడు తనకు ఉన్నటువంటి ఆ ఫైర్ కానివ్వండి ఇదన్నిటినీ చూసి ఓవరాల్గా తను రేటింగ్ ఇచ్చిందనమాట మన నబీల్కి. సో ఒక హీరో అంటే ఒక కింగ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అలాంటి క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. తనలో హ్యుమానిటీ కూడా ఎక్కువ అన్నట్లు తను చెప్పిందనమాట ప్రేరణ. సో తర్వాత నిఖిల్కి 0 అని చెప్పని చెప్తుంది అనమాట. సో నిఖిల్ని తను మొదట్లో హౌస్లోకి వచ్చినప్పుడు గొప్పగా అనుకున్నది, ఎలా ఉండాడో చూసి
తర్వాత ఎలా మారిపోయాడు, తను ఎంత డౌన్ఫాల్ అయ్యాడు అన్న దాని మీద చూసి బాధతోటి అతనికి తనకి 0 అని చెప్పని ఇవ్వటం జరిగింది. సో తర్వాత మనకి నాగార్జున మధ్య మధ్యలో కూడా అందరికీ అడుగుతూ ఉంటాడు అనమాట. సో తర్వాత మనకి నాగార్జున ఇంకేం చెప్పామంటే సర్వైవల్ అప్పుడు నిఖిల్ అడుగుతాడు నాగార్జున సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్కి సంబంధించి నీకేం చెప్పారు, నువ్వేం చేసావు అంటే అడుగుతారనమాట. అసలు ఆ టాస్క్ ఏంటి యాక్చువల్గా అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అంటారు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే నీకు ఏమర్థమైంది, నువ్వు ఎందుకు ఎలాగ తీసుకున్నావు అంటే సో అప్పుడు చెప్తారనమాట మధ్యలో మన హౌస్ మేట్స్ కూడా. సో ఫస్ట్ సీత మళ్ళీ లేచి చెప్తుంది, సార్ నేను యాక్చువల్గా అయితే తను వెళ్ళేటప్పుడు కూడా అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు గ్రూప్ డిస్కషన్కి వెళ్ళడానికి ముందు కూడా తనకి చెప్పిందనమాట సీత. ఎందుకంటే ఇది హౌస్ మేట్స్ టు వైల్డ్ కార్డ్స్ అన్నట్లు తీసుకో, ఇది క్లాన్ టు క్లాన్ కాదు, హౌస్ టు వైల్డ్ కార్డ్స్ అన్న దీంట్లోనే ఆ థాట్లోనే నువ్వు డెసిషన్ తీసుకుంటావని నేను అనుకుంటున్నానని చెప్పి మరీ పంపిస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కషన్స్ రకరకాలుగా జరిగి సో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మొత్తానికి మళ్ళీ తీసుకొచ్చి నబీల్ని తీసేస్తారనమాట. సో అందుకని చెప్పనేసి దాని మీద చాలామంది అంటే ఎవరికి సాటిస్ఫై లేదు, డిసప్పాయింట్ అయ్యారు అందరూ అనమాట నబీల్ని తీయటం అన్నది. తర్వాత మన నిఖిల్కి కూడా అది నిజంగా చాలా మైనస్ అయింది. యాజ్ ఎ చీఫ్ నబీల్ తీసేయటం అన్నది తనకి చాలా మైనస్ అయింది. దాని మీద కూడా ఈసారి తనకి ఇవి ఉంటాయి మనకి దాని మీద నామినేషన్స్ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. తర్వాత సో ఇట్లాగ అందరినీ ఎవరు హీరో ఎవరు 0 అని చెప్పి అడిగినప్పుడు ఎక్కువ మంది నబీల్కి హీరో ఎక్కువ వచ్చింది, మణికంఠకి 0 ఎక్కువ వచ్చినాయి అనమాట. సో నబీల్కి ఎక్కువ హీరో వచ్చేప్పటికీ నాగార్జున గారు అతనికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఏమంటే అది దానికి ముందు రోజు నైటే పడుకొని నిద్రపోతున్నప్పుడు ఈ సోనియా నిఖిల్ పృథ్వీ యష్మి రూమ్లో కూర్చొని నిద్రపోయేటప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడాలని ట్రై చేస్తారు ఏదో. సో అంటే ఎవరి గురించి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంటే అప్పుడు బిగ్ బాస్ గారు అందరికీ మైక్లో అనౌన్స్ చేస్తారనమాట, సోనియా మైక్ వేసుకోండి, యష్మి మైక్ వేసుకోండి, నిఖిల్ మైక్ వేసుకోండి అని ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి చెప్తూ ఉండేప్పటికీ నిద్రపోతున్నటువంటి నబీల్కి మెలకు వచ్చేసిందంట ఆ సౌండ్ తోటి. సో మెలకు వచ్చేసి అప్పుడు చెప్తారనమాట, నాకు ఈ నిఖిల్ వల్ల నేనేదో అరేబియాలో అక్కడ వెళ్ళి సౌదీలో వెళ్ళేసి కబాబ్ తింటూ ఉంటే నాకు ఈ మధ్యలో యష్మి నిఖిల్ వీళ్ళందరూ వచ్చారు, పృథ్వీ వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళు నేను కబాబ్ తింటుంటా అని నేను అనుకోని లేచి చూసేప్పటికి అది కళ్ళగా ఉంది, వీళ్ళకేమో మైక్లు వేసుకోలేదు అన్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిందని చాలా అది అట్లేదో కొంచెం ఫన్నీగా చెప్తాడు అనమాట. సో వెంటనే నాగార్జున గారు కూడా నీకు దీని మీద ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పనేసి తనకి మళ్ళీ కబాబ్స్ పంపిస్తారు తర్వాత కొద్దిసేపు అయ్యాక. సో అది అందరితో కూడా షేర్ చేసుకుంటారేమో మళ్ళీ గేమ్ అయిన తర్వాత. సో ఇదే విషయంలో సో ఇవన్నీ ఈ హీరో అయిన తర్వాత నువ్వు ఎక్కువ సార్లు హీరో అయ్యావు కాబట్టి నీకు బిగ్ బాస్ తరఫున ఒక గిఫ్ట్ అన్నట్లు నాగార్జున గారు అతనికి ఆ కబాబ్స్ ఇవ్వడం అనేది నిజంగా బాగా, ఎందుకంటే అంటే ఆ హౌస్ మేట్స్ని అంత బాగా అబ్జర్వ్ చేస్తూ అది కళ, ఆ అబ్బాయికి కళ వచ్చిందని ఆ నిమిషం అనుకుంటాడు అంతే, దాని మీద ఎక్కువ డిస్కషన్ కూడా జరగదు. కానీ బిగ్ బాస్ దాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకొని అబ్బాయికి హీరో అవ్వగానే కబాబ్స్ పంపించారు అన్నమాట అప్పటికప్పుడు. అంటే అబ్బాయికి అప్రిసియేషన్ ఎక్కువ మంది హీరోస్ ఇచ్చారు కాబట్టి అక్కడికక్కడే అప్రిసియేషన్ చేయడం అన్నది నిజంగానే చాలా చాలా బాగుంది, బాగా గుర్తుపెట్టుకున్నారు బిగ్ బాస్ గారు కూడా. చిన్న చిన్న విషయాలు కూడా ఆ మైన్యూట్ థింగే అబ్బాయికి చాలా హ్యాపీనెస్ అనిపించి ఉంటుంది అది. సో ఆ తర్వాత మనందరం అంటే మామూలుగా ఎవరైతే ఆడియన్స్ ఎదురు చూస్తారో ఆ టాపిక్ అది రానే వచ్చింది. సోనియాకి సంబంధించి నాగార్జున గారు అడుగుతుంటారు అనమాట, యష్మిని ఎందుకు అంటే అడల్టరేటెడ్ జోక్స్ అని చెప్పని అన్నది కదా తన ఫస్ట్ వీక్ అప్పుడు మన విష్ణుని. సో ఆ విషయం మీద మాట్లాడుతూ దాన్ని ఆ టాపిక్ తీసుకొస్తూ అడల్టరేటెడ్ జోక్స్ అన్నావు కదా వీళ్ళు పలానా వాళ్ళు మాట్లాడినప్పుడు, మరి అదే నువ్వు మన యష్మిని అన్నప్పుడు నీకు అనిపించలేదా అది అని చెప్పనేసి అడిగేప్పటికీ మన పాప కొంచెం నాటు వకీల్ కదా, ఆమె చదివిందే వకీల్ చదువు చదివిందంట. సో ఇంకా నాటు వకీల్ లాగా ఆర్గ్యూ చేస్తూనే ఉంటాను నాగార్జున గారితో, నేను ఈ సెన్స్లో అనలేదు, నేను అలా అనుకున్నాను, నిఖిల్ ఇలా అడిగేసరికి నా హార్ట్ బ్రోక్ అయింది, 2 days నేను ఫీల్ అయ్యాను. సో నిఖిల్ అడిగేసరికి ఫీల్ అయ్యాను అన్నది, కానీ అదే యష్మిన్ అన్నది కదా అన్నమాట నోటితోటి. సో యష్మిన్ అన్నది ఇదే అమ్మాయి, ఇదే మన నాటు వకీల్ పాప ఇంతకు ముందు కూడా మన
పృథ్వీని పిలిచి యష్మితోటి నీకేం జరుగుతుంది అన్నట్లు అడుగుతుంది అనమాట. ఇవన్నీ చూసినప్పుడు మన విష్ణు ఏం అడగలే ఆ రోజు, మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నట్లేదు అడిగింది నిఖిల్తోటి జోడీ చేసి. దానికి చాలా హట్టింగ్గా మాట్లాడేసి ఏదో ఫీల్ అయిపోయేసి ఏదో మాట్లాడింది కదా. సో అదేవిధంగా అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అదే విషయాన్ని నాగార్జున గారు ఈరోజు చెప్పారు, సోనియా నువ్వు ఒక మాట అనే ముందు నువ్వు తీసుకోగలుగుతావా? నిన్న ఒక మాట అంటే నువ్వు తీసుకోగలిగితే నువ్వు ఇంకొకళ్ళని అను, నువ్వు తీసుకోలేకున్నావు కదా, నువ్వు ఇంకొకళ్ళు అన్నకు విధంగా. సో నువ్వు వాళ్ళని అడల్టరేటెడ్ జోక్స్ అన్నావు కదా, మరి నువ్వు చేసింది ఏంటంటే ఏదో చాలాసేపు చేసిందిలేండి, తను నాటు వకీల్గా ఏదో వాదిచ్చింది, ఆర్గ్యూ చేసుకున్నది, కానీ ఎక్కడ మాట పడనివ్వలేదు. యష్మిని లేపడితే కూడా యష్మి ఏదో చెప్పింది, ఎక్కడ మన నాటు వకీలు ఏం తగ్గలేదు, ఏదో ఆర్గ్యూ చేసుకున్నది. సో నాగార్జున గారు ఇంకెందుకు ఇంత ఎక్కువసేపు దీన్ని డ్రాగ్ చేయడం అన్నట్లు ఇంకా టాపిక్ అక్కడికి కట్ చేసేసారు అనమాట. సో అది మళ్ళీ జరిగింది. సో తర్వాత మనకి నాగార్జున గారు నిజంగా ఇంకొకటి ఏమంటే, వీళ్ళు హౌస్ మేట్స్ ఫన్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే అది ఫన్ కాస్త ఒక్కోసారి మిస్ఫైర్ అవుద్ది అనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ, మన యష్మి మన మణికంఠని అబ్బాయిల విషయంలో నేను కౌంట్ చేయట్లేదని ఒకసారి అనేది, అట్లాగే మన విష్ణు కూడా ఇంకొకసారి చీఫ్గా ఉన్నటువంటి నిఖిల్ని సరిగా డెసిషన్ తీసుకోలేదని ఎర్ర గాజులు ఎర్ర చీర కట్టుకొని ఏదో అన్నట్లు అట్లాంటి మాటలు మాట్లాడేసరికి నాగార్జున గారు అవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ, సో ఎలాగ కొంచెం ఇది ఇన్సెన్సిటివ్గా ఆలోచించండి, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, ఈ విధంగా మాట్లాడకండి అన్నట్లు వాళ్ళకి కొంచెం క్లాస్ తీసినసరికి వాళ్ళందరూ కూడా కొంచెం కరెక్ట్ చేసుకున్నారు. సో యాక్చువల్గా కూడా వాళ్ళని మనము అంటే అన్ని ఎక్కువ మిస్టేక్స్ ఏం లేదు వాళ్ళది, ఒకటి చెప్పాలంటే. రెండోది ఏమంటే, హౌస్లో ఉంటూ వాళ్ళ కంట్రోల్ సిచ్యువేషన్లో ఉంటూ ఒక్కోసారి ఏదో మాట్లాడేస్తున్నారు. ఆ మాట్లాడదాన్ని మనకి నాగార్జున గారు చెప్పారు కాబట్టి అది కొంచెం ఏదైనా ఇంకా రెక్టిఫై చేసుకుంటారేమో, మరి చూద్దాము. రెక్టిఫై చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళందరికీ బాగా బుర్రలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి. సో ఇవన్నీ మనకి నాగార్జున గారు చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవ్ చేసేదానికి ఆ ఫామ్ ఏదైతే ఆడారో అదే ఫామ్ ద్వారా సేవింగ్ నామినేషన్ ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది చెప్పారు. సో మణికంఠ చేసిన మైక్ తీసేసేది ఇవన్నిటిని బేస్ చేసుకొని మణికంఠ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నారన్నట్లు అనౌన్స్ చేశారు. సో మణికంఠకి ఇంకా తనకంటూ సేవింగ్ అనేది ఏం లేదు, డేంజర్ జోన్లో ఉంటాడు, లాస్ట్లో తెలుస్తుంది ఆ విషయము మనకి రేపు అంటే సండే షోలో అర్థమవుతుంది. సో మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ లేవమంటారు, వాళ్ళల్లో నబీల్ సేవ్ అవుతాడు, మిగిలిన వాళ్ళందరికీ కూడా అన్సేఫ్ ఉంటారు. సో అవి ఆ ఫోమ్ ఉన్నటువంటి ప్లేట్స్ తెచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా నాగార్జున గారు ఒక జోక్ వేస్తాడు, మన నిఖిల్ తీసుకొచ్చిన ప్లేట్స్ సోనియాకిను పృథ్వీకి ఇస్తాడు, వాళ్ళిద్దరు ప్లేట్స్ ఏం తెచ్చి ఉంటాడు, వాళ్ళ ముగ్గురు ప్లేట్స్ నైన్కి వాళ్ళు తెచ్చి ఉంటారు. సో అవన్నీ చూసేసారు. మళ్ళీ నాగార్జున గారు కూడా జోకేస్తారు, చూసావమ్మ సీత మళ్ళీ అలా తెచ్చారు అన్నట్లు. సో ఈ మధ్యలో ఒకసారి బ్రేక్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నిఖిల్కి సంబంధించిన ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, సీత చెప్పుకుంటారు తన వర్షన్, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అదన్నట్లు ఇదన్నట్లు చెప్తుంటే, నబీల్ని వాళ్ళు ఎప్పుడైతే ఫిటెస్ట్ ఆఫ్ దాని ఫిటెస్ట్ దాంట్లోంచి తీసేసినప్పుడు నబీల్ విషయంలో మాట్లాడినప్పుడు చెప్తుంటుంది అనమాట సీత నాగార్జున గారికి చెప్తే, మళ్ళీ బ్రేక్ ఇచ్చిన తర్వాత హౌస్లోకి వెళ్ళాక మన సోనియా వచ్చి సీతతోటి ఆర్గ్యూ చేస్తుంది. మళ్ళీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వని ఎలా చెప్తావు ఏంటి అన్నట్లు. అంటే సీత తను ఏదో చెప్పుకుంటుంది, నేను నీ విషయంలో నాకు ఎప్పుడు ఇష్యూ రాలేదు, నేను నీ గురించి మాట్లాడలేదు, నాగార్జున గారు అడిగారు కాబట్టి నేను యాజ్ ఎ చీఫ్గా నేనేం ఫీల్ అయ్యానో నబీల్ని తీసేసినప్పుడు ఆ విషయాన్ని నేను చెప్పాను అనేసి తన వర్షం తను చెప్పుకుంటూ ఉంటుంది. ఈయన మళ్ళీ ఏదో ఆర్గ్యూ చేస్తూనే ఉంటే అప్పుడు చెప్తుంది అనమాట సీత, ఇదే నీతో ఉన్న ఇష్యూ నాకు. సో నువ్వైతే ఏదైతే నిఖిల్ గురించి నాకు ఇష్యూ ఉంటుందో ఆ నిఖిల్ విషయం నేను మాట్లాడేటప్పుడు మధ్యలో నువ్వు వస్తావు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు, నువ్వు మధ్యలో నువ్వు మాట్లాడుతుంటావు. ఆ రోజు కూడా నేను ఈ టాస్క్ సంబంధించిన నబీల్ని తీయొద్దని చెప్పనే విషయంలో మాట్లాడటానికి వెళ్తుంటే అప్పుడు నువ్వు మధ్యలో వచ్చావు, చీఫ్తో ఎందుకు మాట్లాడుతావు, అందరితోటి మాట్లాడు, క్లాన్ మెంబర్స్ అందరితో అని మధ్యలో నువ్వు మళ్ళీ దూరావు. సో ఈ విధంగా నువ్వు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటావు, ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటావు, లేదో ఆ అమ్మాయి ఇబ్బంది అమ్మాయి చెప్పుకున్నది అనమాట.
సో ఇంక నా సోనియా నీతో వచ్చిన ఇదే ఇష్యూ అని చెప్పంటే నాకు కూడా అదే ఇష్యూ నీతో అని చెప్పనేసి ఇద్దరు అనుకొని పక్కకు వచ్చేస్తారు. నాగార్జున గారు దాని మీద కూడా మాట్లాడతారు అనమాట. సో తర్వాత ప్రేరణ హైలైట్ అనమాట ఈ వీక్ మొత్తానికి. ప్రేరణ అంటే లాస్ట్ 3 వీక్స్ అంతా వదిలేస్తే ఈ వీక్లో ప్రేరణ హైలైట్ ఏమంటే ప్రతి ఇష్యూ ప్రేరణ వల్ల స్టార్ట్ అవుతుందన్న, అంటే బయట వస్తున్నాయి టాపిక్స్ అని. సో కంటెంట్కి రావాల్సిన టాపిక్స్ మన మణికంఠని మణికంఠ కదా నబీల్ని వాళ్ళు ఎప్పుడైతే తీసేశారో గేమ్లో నుంచి, అప్పుడు ప్రేరణ వచ్చి తను సింపుల్గా ఏదో ఇన్నోసెంట్గా ఉన్నట్లే ఉంటుంది. అడగాల్సిన టాపిక్ చాలా కూల్గా అడుగుతుంది అనమాట, చాలా స్టబ్బర్డ్గా కూల్గా. అవును మీరు మణికంఠని ఈ ఇష్యూ మీదే తీసేశారా అంటే లేదు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు మణికంఠ అని చెప్పనేసి, ఐ మీన్ సాక్రిఫైస్ చేశాడు మణికంఠ అన్నట్లు వాళ్ళు చెప్తారు. సో అదే ఆ టాపిక్కే రోస్ట్ అయింది మనకి 4 రోజులుగా చూస్తే. సాక్రిఫైస్ అన్న విషయం మీద రోస్ట్ అయింది అనమాట ఈ హౌస్లో అంతా కూడా. సో అది ప్రేరణనే దానికి ఇనిషియేట్ చేసింది, ప్రేరణనే ఆ విషయాన్ని బయట లాగింది అనమాట. సో అదేవిధంగా ఇవాళ కూడా నిఖిల్ని తనే ఫస్ట్ 0 చెప్పింది. 0 చెప్తూ ఇట్లాగైనా స్టాండ్ తీసుకోడు, ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఓన్ డెసిషన్స్ ఉండవు, చీఫ్ అనిపించాడు నాకు చాలాసార్లు అన్నట్లు చెప్పింది అనమాట ప్రేరణ. అదేవిధంగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటారు అనమాట. ఎందుకు నాగార్జున గారు అడుగుతారు నిఖిల్ని, ఎందుకు నిఖిల్ క్లాన్స్కి 2 క్లాన్స్లకి పిలిచినప్పుడు నీ క్లాన్లోకి ఎవ్వరు రాలేదు, సీతా క్లాన్కి వెళ్ళాలనుకుంటారు అందరూ, ఏంటి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అప్పుడు చెప్తాడు అనమాట మేము ముగ్గురం ఒకటిగా ఉంటున్నాం కదా సార్ అని చెప్పానంటే సీత వాళ్ళు కూడా ఏదో చెప్తారు. మళ్ళీ ఇంకొక సందర్భంలో కూడా ప్రేరణ వెంటనే నాగార్జున గారు నిఖిల్తో మాట్లాడుతుంటాడు, వెంటనే ప్రేరణ మధ్యలో లేసి ఇదే సార్ సమస్య, ఎందుకంటే ఇది యష్మి విషయంలో. యష్మిని నువ్వు ఆ రోజు నామినేషన్స్ అప్పుడు ఇలా మాట్లాడటం తప్పు కదమ్మా అని అడిగినప్పుడు పిల్లికి ఎలక సాక్ష్యం లాగా ఆయన మన నాగార్జున గారు నిఖిల్ నేను పృథ్వీని అడుగుతారు. ఆ వీడియో చూపించి మీకేమనిపిస్తుంది ఈ వీడియోలో అంటే వాళ్ళు అని నీళ్ళు నమ్ముతుంటారు అనమాట. నీళ్లు నమ్మలేసి అది సార్ ఇది సార్ అనేదో కొంచెం ఏదో కవరింగ్ ఇచ్చుకుంటుంటే ప్రేరణ మళ్ళీ వెంటనే లేసి ఇదే సార్ జరుగుతోంది, ఇట్లాగే మరి వీళ్ళు గ్రూప్గానే వీళ్ళు ముగ్గురుగా ఉంటారు, వాళ్ళు ఇండివిజువల్గా ఎప్పుడు కనిపించరు, ఒక గ్రూప్గానే ఉంటారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటుంటారు. ఇంకా అక్కడ ఏదో వాళ్ళు కొంచెం ఏదో క్వశ్చన్ ఇచ్చుకుంటారు అన్నట్లు ఏదో చెప్తుంది అనమాట. సో వీళ్ళతో వచ్చిన ఇష్యూనే ఇది సార్, వీళ్ళు ఎప్పుడు బయట వాళ్ళని వాళ్ళ లోపలికి రానిచ్చుకోరు, వాళ్ళు బయట వాళ్ళతోటి కలవరు, వీళ్ళు కవరింగ్ ఇచ్చుకుంటూ కవరాలజీలోని బ్రతికేస్తున్నారు ఎప్పుడు అన్నట్లు మళ్ళీ ఇంకొకసారి తను ఒక మాట అనేస్తుంది అనమాట. సో ప్రేరణ స్లోగా ఉంటూనే నబీల్కి కూడా హీరో ఇచ్చి నబీల్కి హీరో ఇచ్చింది. వెంటనే కూడా అప్పుడప్పుడు కొంచెం ఇదవుతుంది సార్, మొన్న కూడా మాకు వాళ్ళకి మంకీ సౌండ్కి బర్డ్ సౌండ్కి దగ్గరలో ఉందని చెప్పేసి వాళ్ళకి ఒక పాయింట్ ఇచ్చేసారు రేషన్ టాస్క్ అప్పుడని నబీల్కి కూడా హీరో చెప్తూనే దాంట్లో తనకి నచ్చిన ఒక చిన్న పాయింట్ని కూడా చాలా సింపుల్గా అంటే ప్లెజెంట్గా చెప్తుంది, ఊరికి అరిచినట్లు కాకుండా. సో యష్మికి కూడా ఏదో జస్టిఫికేషన్ ఇచ్చుకున్నప్పుడు యష్మి చెప్తుంటే నాగార్జున గారు కూడా అబ్బా ఎంత హాయిగా ఉందమ్మా, యష్మి అరుస్తుంటే మనకు కూడా ఇక్కడ బీపీ వచ్చి పోతామేమో అన్నట్లు ఉంటుంది యష్మి అరుపులు మనం చూస్తుంటే టీవీలో. సో నాగార్జున కూడా అదే ఫీల్ అయ్యారు అనమాట. అమ్మా ఇదే ప్లెజెంట్గా మాట్లాడచ్చు కదా నువ్వు గేమ్ ఆడేటప్పుడు హౌస్లో కూడా, ఎందుకు అలాగ అరిచి మాట్లాడేస్తుంటావు అంటే యష్మి కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని నవ్వుకుంటే ఓకే సార్ అని చెప్పి అన్నట్లు అంటుంది. సో ఓవరాల్గా ఇవాళ మన షో అంతా హ్యాపీగా నడిచింది. చురకలు ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికీ చురకలు ఇచ్చారు. నాగార్జున గారు ఏమి ఎక్కడ, సో నాగార్జున గారు మామూలుగా ఒక్కోసారి సాఫ్ట్ ఉంటారు, అట్లాంటిస్ నాగార్జున గారికి ఇబ్బంది అనిపించింది వీళ్ళ మాటలు ఇవన్నీ కూడా, వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా. సో నాగార్జున గారు కూడా అంటించాల్సిన చురకలన్నీ అంటించేశారు. సో హౌస్ మేట్స్ అందరూ కూడా ఓకే ఖుషీగానే ఉన్నారు. కాకపోతే మన పృథ్వీకి నిఖిల్కి సోనియాకి మాత్రం మొహం మీద కత్తివేటు నెత్తురు లేదు అన్నట్లు ఉందన్నమాట. వాళ్ళకి మొహం మొత్తం బాగా పేలైపోయింది, డల్ అయిపోయారు. హౌస్లో ఎట్లా అరుస్తుంటారు, ఏం మాట్లాడతారు, మన ముగ్గురు కలిసి హౌస్ వాళ్ళందరినీ ఒక ఆట ఆడించట్లా అని మాట్లాడుకునే వీళ్ళందరూ ఈరోజు ఎపిసోడ్లో కనుక చూస్తే ముగ్గురికి అసలు మొహం పాలిపోయింది, అట్లనే చాలా డల్ అయిపోయారు. అసలు నిఖిల్ ఎంతో స్మైలింగ్ ఉంటాడు, నిఖిల్లో అసలు స్మైలే లేదనమాట. పృథ్వీ ఓకే కొంచెం ఈజీగానే ఉన్నాడు, పృథ్వీ అయితే చాలా అంటే చేంజ్ వస్తుందేమో చూద్దాం. పృథ్వీ చాలా డల్ అయిపోయాడు ఈరోజు అయితే షోలో. పృథ్వీకి ఇప్పుడు నేను అనుకోవటం సెల్ఫ్ అప్రైజల్ చేసుకుంటుంటాడు పృథ్వీ. సో కొంచెం ఈసారి నుంచి బాగా ఆడతాడనేది అర్థమైంది, చెప్పాడు కూడా. చూద్దాం మరి, హోప్ ఫర్ ద బెస్ట్ అనుకోవాల్సిందే మనము. ఎందుకంటే అక్కడ హౌస్లో
ఇది ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ బిహేవియర్ రిలేటెడ్. మనం ఎవరిని అసెస్ చేయాలి. ఇప్పుడు నా గురించి నేనైనా అసెస్ చేసుకోలేను కదా, ఈరోజు ఎట్లా ఉంటాను, ఈరోజు నేను మంచిగానే అంటే ఇవాళ ఇలాగే ఉండాలి, కామ్గా కూల్గా అనుకుంటాను. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కోసారి మనం కూడా ఫైర్ అవుతుంటాం కదా. సో అట్లాగే మరి పృథ్వీ ఎట్లాగా ఉంటాడో చూద్దాము. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సో ఇదండి ఇవాళ 4వ వారము హౌస్ మేట్స్ అందరితోటి నాగార్జున గారు ఎలా మాట్లాడారు, వాళ్ళందరికీ ఎలాగా ఇచ్చారు ఫీడ్బ్యాక్, వాళ్ళ తప్పులేంటి, వాళ్ళలో అంటే అప్రిసియేషన్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏదైనా కూడా ఇవ్వాల్సినటువంటి ఇవి అంటే అప్రిసియేషన్తో పాటుగా వాళ్ళు కొంచెం మీరు ఇలా ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1 మంత్ అప్రైజల్ అయితే జరిగిపోయింది అందరికీ. సో దాంట్లో మణికంఠ 0 అయ్యాడు, నబీల్ హీరో అయ్యాడు. దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద డే. సో యాక్చువల్గా మనం అందరూ చూసింది కూడా అదే. సో తర్వాత ఇంకా నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందో చూద్దాం సండే ప్రోగ్రాంలో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లలిత టాక్స్ 99. థ్యాంక్ యూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you very much. Thank you guys. Bye.